నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి. ఈ సింహరాశికి వ్యయస్థానంలో గురుడున్నాడు. తద్వారా వాళ్ళు చేసే ఖర్చులు మంచి ఖర్చులు అవుతాయి. అలాగనే ఉద్యోగంలో ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొంతవరకు సహకారం తీసుకోవాలి. అలాగే మనకు మిత్రుల యొక్క బంధువుల యొక్క సహకారం బాగా ఉపకరిస్తుంది. ప్రత్యేకించి సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే జపాన్ని చూసుకోవడం, ఉదయకాలం సూర్యోదయానికి ముందు 5 నుంచి 6 వరకు చక్కగా శ్రీ రాజమాతంగి రాజశ్యామలాయై ఉద్యోగదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు ఉన్నా కూడా విజయాలు మీకు లభిస్తుంటాయి. అలాగనే మనకు ఈ సింహరాశికి అష్టమంలో శని ఉండి ద్వితీయాన్ని చూస్తాడు. దానివలన ఏమవుతుంది అంటే ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మాట్లాడితే అపార్థాలు వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ అష్టమ శని అనేటువంటిది ప్రత్యేకించి మోసగించబడేటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది. అందుకని తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి, ఇతరులను నమ్మి ప్రవర్తించకూడదు. ముఖ్యంగా అప్పు ఇవ్వకూడదండి. అప్పు ఇస్తే అర్థం ఏంటంటే మనం డబ్బు పెట్టి వైరుధ్యాన్ని కొనుక్కున్నట్టు. ఎందువలన అంటే అప్పు ఇచ్చే వరకు మన దేవుడు, ఇచ్చిన తర్వాత మనం రాక్షసులం. అలాంటి స్థితి ఉంటుంది. అందుకని అష్టమ స్థానంలో ఉండే శని వల్ల వాడు ద్వితీయాన్ని చూడడం వల్ల ఈ అప్పు ఇవ్వడం అనేటువంటిది వైరుధ్యాలని కలుగజేస్తుంది. అలాగే 1-2 సార్లు ఆలోచించుకొని ప్రవర్తించాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆశించినంతగా ఫలితం రాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది, సిద్ధించేది తక్కువగా ఉంటుంది. ఇది సహజం. కానీ మనకు పుణ్యబలాన్ని పెంచుకున్నట్లయితే ఆశించింది సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగనే పనిలో విఘ్నాలు లేకుండా పని పూర్తి కావడానికి, ఆశించిన ఫలితం సిద్ధించడానికి గణపతికి సంబంధించినటువంటి సహస్రం దాన్ని తెల్లవారుజామున వినడం చాలా మంచిది అన్నమాట. అలాగే అప్పులు తీర్చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోవడం వలన అవమాన పాలన అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నందువల్ల వాటిని నెరవేర్చడం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. అతి ముఖ్యంగానండి, షూరిటీ సంతకాలు చేయకూడదు, మధ్యవర్తిగా ఉండకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేయని ఇబ్బందులకు, మనం చేయని తప్పులకు మనము దండించబడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ షూరిటీ సంతకాలు మొదలైనటువంటివి చేయడం ద్వారా. అందుకని వాటిని జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి శనివారం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయాలి. వాటిని ఆవులకు పెట్టాలి. 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. దాంట్లో కాస్త పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయాలి. అలా చేయడం ద్వారా గడ్డి పెట్టాలి ఆవుకి. ఇలాంటి వాటి ద్వారా గ్రహదోషాలను మనం నివారించుకోగలుగుతాం. అలాగనే మనం అమ్మవారిని ప్రార్థించుకోవాలి. జనని కనుక వృష్టిని దక్షిణాంతి అర్పయామి అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ మనకు
డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు, లేదా మనకు అప్పిచ్చిన వాళ్ళు, మనకి శత్రువులు, మిత్రులు, ఇలా గుర్తు వచ్చే వాళ్ళందరినీ కూడా అమ్మవారిలోనే ఉన్నట్టుగా భావన చేస్తూ అమ్మవారికి కనకాభిషేకం చేయాలి. అంటే మనసుతో అలా బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా అమ్మవారిని భావన చేస్తూ జనన కనుక వృష్టి అనే మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే తద్వారా ఏమవుతుంది, వ్యక్తులకు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, శత్రుత్వ సమస్యలు తీరుతాయి, శత్రువులు కూడా మిత్రులైపోతారు, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయగలుగుతారు, మనం మనం ఎవరికైతే పుచ్చుకున్నామో వాళ్ళు అడగడానికి తొందరపడకుండా మన యందు ఆత్మీయతతో ఉన్నప్పుడే ఇవ్వచ్చు అనే భావాన్ని పొందుతారు. ఇలా పలు ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు కర్మ విపాకంలో చెబుతాడు, ఈ బంగారం దానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతాడు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చాలా అనారోగ్యాలకి బంగారం దానం చాలా మంచిది. దీనిలో రహస్యం ఏంటంటే, గురుడు కూడా వ్యయంలో ఉన్నాడు. ఆ గురునికి సంబంధించింది బంగారం. ఈ బంగారపు కణాలు మనకి ప్రతి జీవకణంలోనూ ఉంటాయి శరీరం అంతా. అవి తగ్గిపోతే అనారోగ్యం. అందుకనే కొంత వయసు మీరిన తర్వాత సువర్ణ భస్మం అనే దాన్ని ఆయుర్వేదంలో మందుగా ఇస్తారు. కారణం ఏంటి అంటే అది అవసరం అన్నమాట శరీరానికి, ప్రతి కణానికి దాని అవసరం. అందుకని ఈ బంగారం దానం చేయడం ద్వారా మన కణాలలో ఆ బంగారం యొక్క అభివృద్ధి కలగడం, తద్వారా ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడం జరుగుతుంటుంది. మనకు ఈ ఏ వ్యక్తులనైతే మనం అమ్మవారిలో భావన చేసి బంగారు వర్షం కురిపించామో ఆ వ్యక్తులు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి నుంచి అనుకూలతలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణాల్లో 3 రకాల ప్రయాణాలు చేస్తారు. ఒకటి వ్యాపార సంబంధమైన ప్రయాణాలు, 2 దేవ ప్రదేశాలు అంటే ఏమిటి, మంచి మంచి తీర్థక్షేత్రాలకి ప్రయాణాలు చేయడం, అవి కూడా ఉంటాయి. అలాగనే విహారయాత్రలు చేయడం, వీటికి కూడా అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కుటుంబ వ్యవహారాలని చక్కదిద్దుకుంటారు. మనకు వాగ్దానాలు ఎవరికి చేయకూడదండి. ఎందుకో తెలుసా, మనం వాగ్దానం చేసేసామనుకోండి, చేసినప్పుడు ఆనందం పూర్తిగా పొందరు. ఎందుకంటే వాడు వాగ్దానమే చేశాడు, వస్తువు మనకి ఇంకా రాలేదు కదా అని. కానీ ఎప్పుడైతే తనకు అవసరాలు ఉన్నాయో అప్పుడల్లా మన వాగ్దానం గుర్తొస్తుంటుంది. అయ్యో ఇవ్వలేదే వాడు ఇంకాను అని బాధపడుతుంటారు. ఇంకా ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఇచ్చామో ఆ ఇచ్చినప్పుడు కూడా అమ్మయ్య ఎప్పటికి ఇచ్చాడులే ఎంతో కాలానికి అనుకుంటాడే తప్ప ఆనందపడడు. అంటే ఏంటి, మనం దానం చేసినందువలన ఎదుటి వ్యక్తికి ఆనందం కలగాలి. ఆ ఆనందం కలగకుండానే ఈ వాగ్దానం వల్ల దుఃఖం కలుగుతుంటుంది, బాధ కలుగుతుంటుంది, దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంటుంది, బాధ పెరుగుతుంది. కానీ వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ వాగ్దానం చేసి ఆలస్యం చేయడం ద్వారా నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. మనం ఇవ్వకపోతే, వాగ్దానం చేయకపోతే ఆ సమస్య లేదు. కానీ వాగ్దానం చేశాక ఆలస్యం అయితే మాత్రం చాలా నెగిటివిటీని మనం పొందుతాం అన్నమాట. ప్రయాణాల విషయంలో కూడా ఎక్కువగా అలసట, నిద్ర లేకపోవడం మొదలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ప్రయాణాల్లో స్వయంగా వాహనం నడపడం మంచిది కాదు. అంతేకాకుండా ప్రయాణం చేసేటప్పుడు గౌతమ నామాన్ని చేసుకోవడం మంచిది. గచ్చ గౌతమ శీఘ్రంత్వం ప్రయాణం సత్ఫలం కురు అనే మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మార్గబంధు స్తోత్రం అని ఒకటి ఉంది. అది ప్రయాణం చేసేటప్పుడు వింటే మనకు బంధువులా కాపాడుతూ ఉంటాడనమాట ఎవరు, శివుడు. అందుకని చాలా మంచిది, అది వినడం కూడా చాలా మేలు చేస్తుంది. విశేషించి మనం ప్రయాణం చేసేటప్పుడు అతి సామాన్యంగా ఏదో అటు ఇటు చూస్తూ ఉండడం, ఏవో విషయాలు వింటూ ఉండడం మొదలైనటువంటి ద్వారా సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది. రాహు యొక్క లక్షణం ఏంటంటే సమయాన్ని వ్యర్థం చేయడం. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, అటువంటి వాటికి మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది, శుభకార్యాల ప్రస్తావన వస్తుంటుంది, బంధుమిత్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి, రాజకీయ నాయకులు గుర్తింపును పొందుతారు, పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది, సినీ ప్రముఖులు కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు చేస్తుంటారు, కానీ ఆలస్యంగానైనా పనులు పూర్తవుతుంటాయి. అలాగే కళాకారులకి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంటుంది, సన్మానాలు జరుగుతాయి. అలాగే ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించడం, అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ వినడం కానీ, గోధుమలు లేదా ఎర్రటి పళ్ళు మొదలైనటువంటివి దానం చేయడం, ఇవన్నీ కూడా శ్రేయస్సును కలిగిస్తాయి.
ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గురువుగారు సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి? మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్‌లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.